సో, మీరు అసలు ఫీల్ అవ్వరు అన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతాను. వేణుస్వామి గారు అసలు సామాన్యులకి అందుబాటులో ఉండరు. చాలా కాస్ట్‌లీ ఆస్ట్రాలజిస్ట్ అని ఒక ఏం పేరుంది. లేదు అట్లా అనుకుంటారు. అంటే నా నా లైఫ్ స్టైల్ చూసి అట్లా అనుకుంటారేమో గానీ, నేను ప్రతిరోజు 15 మందికి నా సామాన్యులకు నేను అపాయింట్‌మెంట్ ఇస్తా. హ్మ్. ఇస్తా ప్లస్ డబ్బు లేనోళ్ళకు 5 మందికి ఫ్రీగా చూస్తా డైలీ. ఓకే. డబ్బు లేనోళ్ళకు. ఒకవేళ డబ్బు లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆటోలో పోమని డబ్బులిస్తా. హ్మ్. నేను 15 మంది అమ్మాయిలని రేప్ విక్టిమ్స్‌ని నేను నా వైఫ్ కలిసి దత్తత తీసుకున్నాం. ఇక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఆశ్రమం ఉంటది. ఓకే. రేప్ విక్టిమ్స్ వాళ్ళకు మతి స్థిమితం లేదు. రేప్ చేయబడ్డ అమ్మాయిలు 10 మందిని 15 ఫస్ట్ 10 మందిని తీసుకున్నాం. తర్వాత 18 మందిని తీసుకొని దత్తత తీసుకొని వాళ్ళందరినీ 2014 నుండి మేమే మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. ప్రజెంట్ ఒక అమ్మాయికి మెడిసిన్ చదివిపిస్తున్నా ఓహ్! యూరప్‌లో. హ్మ్. అట్లనే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా సడన్ డెత్స్ అయితే ప్రతి ఇంటి కుటుంబానికి ₹50,000 ఇస్తా. హ్మ్. సో నేను అనుకున్నది ఏంటంటే నా సంపాదన నుండి 15-20% ప్రతి సంవత్సరం జనాలకి ఖర్చు పెట్టాలి, లేని జనాలకి అది కూడా ఖర్చు పెట్టాలి అనేది నా వైఫ్ నేను తీసుకున్న నిర్ణయం. ఓకే. సో అది చేస్తూనే ఉంటాము. సో డబ్బు లేని వాళ్ళ పట్ల హ్మ్. చాలా 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 కన్సర్న్ ఉంటుంది. అండ్ నా దగ్గర పనిచేసే డ్రైవర్ల దగ్గర నుండి మొదలుకుంటే నా మేనేజర్ల వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక్కరిని కూడా ఈ రోజు వరకు మా ఇంట్లో నేను కానీ నా వైఫ్ కానీ అరే అని చెప్పి మాట్లాడలేదు. నా కూతురు కూడా అన్న అని మాట్లాడుతుంది. హ్మ్. నా వైఫ్ తమ్ముడు అని మాట్లాడుతుంది పని వాళ్ళతో కూడా. హ్మ్. సో అంత కేరింగ్గా ఉంటాం. ఎక్కడ కూడా అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషి మనస్తత్వాన్ని, ఒక మనిషి గొప్పతనాన్ని అంచనా వేయాలి అంటే అమితాబ్ బచ్చన్ లాంటి మనిషి టాటా, మన చనిపోయిన టాటా గారు ఏమన్నారంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పని మనుషులు ఓల్డెస్ట్ అయితే వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పిండు. రైట్. ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు అయితే కనుక ఆ యజమానులు మంచోళ్ళు అని రతన్ టాటా గారు చెప్పారు. ఇట్స్ ట్రూ కదండీ నిజంగా ఆలోచిస్తే. సో అట్లా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ రోజు వరకు మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళిపోలేదు. హ్మ్. ఇవాళ వరకు నా దగ్గరికి వచ్చినటువంటి పనివాడు నా ఇంట్లో నుండి బయట అడుగు పెట్టలేదు. హ్మ్. అందరు కంటిన్యూ అవుతున్నారు. ఓకే. 15 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు వేణుస్వామి గారి దగ్గర? నాకు ఒక 2 డ్రైవర్లు ఉన్నారు. ఇద్దరు పాపకు మా వైఫ్ ఒక డ్రైవర్, నాకు ఒక డ్రైవరు. ఓకే. ఒక నలుగురు సెక్యూరిటీ ఉంటారు నాకు. సెక్యూరిటీ ఎందుకు? అంటే ఏం లేదు, ఇప్పుడు మన గురించి తప్పుగా ఆలోచన చేసే వాళ్ళు ఏమైనా తప్పుడు పని చేస్తే అంటే మన గురించి అందరికీ తెలియాలని లేదు కదా. ఇప్పుడు నేనేందో తెలంగాణ పుట్టిన నేను, నాది ఇదే కాన్స్టిట్యున్సీ, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ నాది. కేసీఆర్ ఎంత రఫ్ అండ్ టఫ్ తోడ్పడో నేను అంత రఫ్ అండ్ టఫ్. నేను ఏబీవీపీలో పనిచేసిన. సో నేను చూస్తే నాది పంతులు బ్రాహ్మణ్ అనుకుంటారు కానీ నా వేషాలన్నీ వేరే ఉంటాయి. అంటే చాలా రగ్గడు మనిషి నేను, చాలా రగ్గడు. అంటే నేను ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నానో నాకు గనక కోపం వస్తే కోపం రాదు. బేసిక్గా నేను ఏమంటానంటే నా మూడ్స్ను కమాండ్ చేసే పరిస్థితి నేను అవతల వాడికి ఇవ్వను. అంటే ఎవడో వచ్చి నా మూడును స్వింగ్ చేయలేడు. రైట్. ఇప్పటికి కూడా మీరు పోయి ఎంక్వైరీ చేసుకుంటే నాచారంగుట్ట అనే దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో గుడి పంతులను గుడిలోకి వచ్చి ఒక అయ్యగారిని సుల్తాన్ బజారు రౌడీ షీటర్ ఒకడు వచ్చి కొట్టాడు. ఓకే. కొడితే నేను మా సొంత మేనమామ ఇంకో 2 పంతులను కలిసి 8 మంది రౌడీ షీటర్లను ఉరికిచ్చి కొట్టినాం. రౌడీ షీటర్లను ఉరికిచ్చి కొట్టి కిందేసి తొక్కి నార తీసినాం, తీసి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పినాం. ఇప్పటికి చరిత్రలో చెప్పుకుంటారు ఆ ఊర్లో. సో అలాంటి మెంటాలిటీ అంటే కోపం వస్తే ఆ స్థాయిలో వస్తుంది, లేకుంటే రాదు. దానికి నేను అనేది ఏంటంటే నేను ఏడ్చినా బాధపడ్డా చాలా పెద్ద రీజన్ ఉండాలి. అట్లా అని ఎవరిని పడితే వాడిని శత్రువుగా భావించే రకం కాదు. నా స్థాయికి వస్తేనే భావిస్తా. ఎందుకంటే రోడ్డు మీద పోతుంటే ఎవరు పడితే వాళ్ళు మన శత్రువు అనుకోవచ్చు. అంత మాత్రాన నేను వాడు నా శత్రువు అని నేను ఫీల్ కావాలి. మహేష్ బాబు చెప్పినట్టు ఎవరు తాగమంటే ఆడు తాగరు, నాకు తాగాలనిపించినప్పుడు నేను తాగినా అన్నట్టు శత్రువు అని నేను ఫీల్ అవ్వాలి తప్ప అవతలోళ్ళు 1,00,000 మంది ఫీల్ అవ్వని నాకు సంబంధం లేదు. బట్ నేను శత్రువు అని ఫీల్ అయినాడు సినిమా వేరే రకంగా ఉంటుంది. వైఫ్ పాప ఎవరిష్టం? ఇక అది అంటే జనరల్గా పాపను తల్లిలాగా చూసుకుంటా, భార్యను కూతురిలాగా చూసుకుంటా. కూతుర్ని తల్లిలాగా, భార్యని కూతురులాగా చూస్తా. మీరు అడగొచ్చు స్ట్రేట్ అవే, వాళ్ళని అడిగినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకే. నా భార్యనే కాదు, నేను అందరికీ చెప్తున్నా ఈ జనరేషన్ మగవాళ్లకు, భార్యను కూతురిగా చూసుకునేవాడు సక్సెస్. వాడు తోపిగా ప్రపంచంలో, వాడు తోపిగా. ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు లవ్ మ్యారేజ్ కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ ఒక కుటుంబాన్ని వదిలేసి మగవాడి దగ్గరికి వచ్చి మొత్తం సర్వస్వం అర్పించి వాడి కోసం పడుతుంది అంటే ఇవాళ ఆడవాళ్ళు తప్పు చేస్తే దానికి కారణం మగవాళ్ళే అని చెప్పి నేను చెప్తా. ఎందుకంటే నిజంగా మగవాడు సక్రమంగా ఉంటే ఆడవాళ్ళు తప్పే చేయరు. అంటే నేను అనేది ఏదో చేస్తున్నాను కాదు, ప్రేమగా చూపించలేకపోతున్నారు అంటే నువ్వు కన్సర్న్ ఎక్కడిస్తున్నావు? ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలకు వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, లేదా ఇంకో సమస్య కావచ్చు, దీనివల్ల ఏం చేస్తున్నారు?
భర్త ఇంటికి రాగానే ల్యాప్టాప్ పట్టుకుంటాడు లేదా టీవీ రిమోట్ పట్టుకుంటాడు. భార్య కూడా ఇవాళ రేపు పనిచేస్తుంది. సో లేడీస్ ఇంతకుముందు ఇంట్లోకే పరిమితమైన వాళ్ళు ఇప్పుడు సమాజంలో బయటికి వెళ్తున్నారు, బయటికి వెళ్ళి పనిచేసి ఇంటికి వస్తున్నారు, ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. సో ప్రెషర్ ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది, సమాజంలో ఆడవాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు, దాన్ని మగవాళ్ళు సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఓకే. సో అంతెందుకు, ఒక ఉదాహరణ, ఇప్పుడు నెలసరి అనేది ఉంది. నెలసరిలో 4 రోజులు ఆడవాళ్ళను పక్కన కూర్చోబెట్టాలి అని మనకు మన పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పారు? అక్కడ ఏదో అంటూ ముట్టు దరిద్రం అని కాదు. అక్కడ ఎందుకు చెప్పారంటే వాళ్ళ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది, మానసికంగా వాళ్ళు డిస్టర్బ్డ్గా ఉంటారు. సో వాళ్ళు నా 4 రోజులు పక్కన కూర్చోబెట్టడం వల్ల కనీసం నెలకు 4 రోజులన్నా వాళ్ళకి హాలిడే ఇచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశం అక్కడ. కానీ మన మగవాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ 4 రోజుల్లో కూడా పొద్దున్నే కొడుకు వస్తాడు, మమ్మీ టీ కాఫీ అంటాడు, హస్బెండ్ వస్తాడు టీ కాఫీ అంటాడు. కనీసం కొడుకు లేచి తల్లికి అమ్మ ఈ 4 రోజులు నీకు రెస్ట్ తల్లి అని చెప్పి టీ అని ఇవ్వాలి కదా. ఒకవేళ నువ్వు నిజంగానే తోపు అయితే ఒక పని మనిషిని పెట్టు, నీ వైఫ్కు పని మనిషిని, ఇంట్లో వంట మనిషిని పెట్టు, వాళ్ళు చూసుకుంటారు. సో ఆ పరిస్థితి లేదు. కూతురు పరిస్థితి కూడా అంతే. ఇవాళ ఏమవుతుంది, చిన్నపిల్లలు ఇవాళ ఓవర్ బ్లీడింగ్ అయ్యి యంగ్ ఏజ్లో 14, 15, 16 ఏజ్లో ఓవర్ బ్లీడింగ్ అయ్యి మంతులు వైజ్గా ఓవర్ బ్లీడింగ్ అయ్యి వైట్ డిశ్చార్జ్ అయ్యి వాళ్ళకు మానసికమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు వాళ్ళు ఇవాళ సమాజంలో కాలేజీలకు వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఇంకేదో పరీక్షలకు వెళ్ళాల్సి వస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మైండ్ ప్రెషరు, బయటికి వెళ్ళాలి అంటే వెనక ఎవరు చూస్తున్నారో ముందు ఎవరు చూస్తున్నారో అని ఆలోచించేటువంటి పరిస్థితులలో వాళ్ళని కేర్ టేకర్లు ఎవరు ఉండాలి, ఇంట్లో మగవాళ్ళు ఉండాలి. సో వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి. సో అసలు మగవాళ్లకు నాలెడ్జ్ లేకపోవడం వల్లనే ఆడవాళ్ళు సమస్యలు ఫేస్ చేస్తున్నారు. సో నిజంగా వీళ్ళు మంచివాళ్ళు అయితే అసలు ఆడవాళ్ళకి సమస్యలే ఉండవు, అసలు డివోర్సే ఉండవు. మగవాడు కరెక్ట్గా ఉంటే డివోర్స్కు కారణము ఆడవాళ్ళ మెంటల్ కంఫర్ట్నేషన్, అంటే ఒకవైపు యాంగ్జైటీ ఉండొచ్చు, లేకపోతే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండొచ్చు. వాటి కోసము మగవాళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్ల డివోర్స్ అవుతున్నాయి. సో అందుకనే నేను నా భార్యను కూతురులాగా చూసుకుంటా, నా కూతుర్ని నా తల్లిలాగా చూసుకుంటా. నేను తల్లి అనే పిలుస్తా. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి, నా దగ్గరకు వచ్చినటువంటి స్త్రీ 1 సంవత్సరం 2 సంవత్సరాల పాప నుండి 90 ఏళ్ళ ముదుసలి వరకు అందరినీ తల్లి అమ్మ అని పిలుస్తా. వేరే నా నోట్ల నుండి రానే రాదు. నా క్లయింట్లతో సహా, నా దగ్గర పనిచేసే పని మనుషులతో సహా, నా ఇంట్లో వంట మనిషిని కూడా చెప్పు తల్లి అంట. నా వంట మనిషిని కూడా నేను చెప్పు తల్లి అంట. ఇవాళ వరకు నేను వేరే పేరు పెట్టి పిలవలే. మా ఇంట్లో లాస్ట్కు కింద మా దగ్గర ఊడుస్తారు, హౌస్ కీపింగ్ వాళ్ళని కూడా నేను చెప్పు తల్లి అంట. సో నేను ఎందుకంటే నేను పూజించే అమ్మవారు రాజశ్యామల బగలాముఖి యోని రూపంలో ఉంటుంది. సో అందుకని నేను ఆడవాళ్ళకు గౌరవం ఇస్తాను. తల్లి మించి నేను దిగను, తల్లే ఉంటుంది. సో ఇంట్లో కూడా నా భార్యను నేను మమ్మీ అని పిలుస్తాను, నా భార్యను. నా కూతుర్ని తల్లి అని పిలుస్తాను. 2 తెలుగు ఇంగ్లీష్ 2 తల్లులే. సో సమాజంలో అట్లా చూసుకోగలిగితే, ఇప్పుడు తల్లిదండ్రి తన్నుకున్నారు అనుకోండి, ఇంట్లో తల్లిదండ్రి గొడవ పడుతుంటే తల్లి కూతురికి ఏం చెప్పగలుగుతుంది, బిడ్డ నువ్వు ఇట్లుండాలి నీ మొగంతో అంటే నువ్వు చక్కగా ఉండే ఫస్ట్ అంటది బిడ్డ, అంటదా అనదా? అందుకని ఫస్ట్ మనం బాగుంటే మన సంతానం బాగుంటుంది. మనం సంతానానికి ఏం చెప్పినా భయపడతారు, మా ఇంట్లో మా నాన్న మా అమ్మ సక్రమంగా ఉంటున్నారు కాబట్టి మీరు నోరు మూసుకొని పడి ఉండాలి అని పడి ఉంటారు. లేదంటే నువ్వు చక్కగా ఉండు ఫస్ట్ అంటే తల్లిని కూతురు. సో అందుకని నేనైతే మాట అనిపించుకోకూడదు, ఎవరు అది అనిపించుకోదు. మీది లవ్ మ్యారేజ్ అనే అందరికీ ఎలాగో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. బిఫోర్ లవ్కి అంటే లవ్ మ్యారేజ్ ముందుకి, ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు వాణి గారిలో చూసిన గొప్ప చేంజ్ ఏమన్నా ఉందా? లేదు, ఆ వీణావాణి అంటే వీణావాణినే, ఇంకా ఆ తర్వాత ఇంకేం చేంజ్ లేకుండా అలాగే కనపడుతున్నారా? పెళ్ళి అయిన కొత్తలో 1 year వాణి ఎంత అగ్రెసివో ఒక 21 సంవత్సరాలు సైలెంట్గా ఉండింది. లాస్ట్ 6 months నుండి మళ్ళీ అగ్రెసివ్ అయింది. తను చాలా రెబల్. చాలా అంటే చాలా రెబల్. అసలు అంటే అవసరం అనుకుంటే మగవాడి గల్లాబట్టి కొట్టేంత ధైర్యం ఉన్నటువంటి అమ్మాయి. పెళ్ళైన తర్వాత తను సాఫ్ట్ అయింది, నేను సాఫ్ట్ అయినా. నేను ఎంత రెబల్ అంటే నాది ఎక్స్ట్రీమ్ రెబల్. నా గురించి నా ఊరు మీరు రెబల్ అన్నా కానీ నిజంగా ఒప్పుకోవడానికి ఒక ఆకారం కానివ్వండి, ఒక ఇది ఉంటుంది. వీణావాణి గారిలో అసలు మీరు చెప్తున్న క్వాలిటీ నాకంటే రెబల్. చాలా మంది ఏంటంటే తను నేను కంట్రోల్ చేస్తుంటా, నీ చేతిలో వీణ ఉంది సరస్వతి, నువ్వు కంట్రోల్గా ఉండు అంట. తను ఏమంటదంటే వద్దు అట్లా. ఇప్పుడు అటు ఇటు ఉండేవాళ్ళు ఎంతమంది లేరు? అటు ఇటు మన సంస్కృతిని ఫాలో అవుతున్న వాళ్ళు, సింగర్స్ లేదా మ్యూజిషియన్స్ ఎంతమంది అగ్రెసివ్గా ఉండట్లేదు అన్నిట్లలో. ఇప్పుడు ఉదాహరణ కంగనా రనౌత్ రెబలు, ఇవాళ తన ఎంపీ. సో అట్లా తను ఏమంటదంటే మనం అన్నిట్లలో ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మా జీవితంలో నేను
తనకి నేను, నాకు తను, మేమిద్దరం నా పాపకి, ముగ్గురమే. వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ అనేది మా లైఫ్లో ఉండదు. అంటే అసలు ఆ డిపెండెన్స్ నేను వదిలేసిన. అంటే ఏమైపోతుంది సమాజంలో అంటే, ఇప్పుడు ఉదాహరణ నాకు జ్వరం వచ్చింది అనుకుందాం, ఎవరినో ఒకరిని తీసుకెళ్తే, నా బంధువుని నేను మాట్లాడేది, పనులను కాదు, బంధువును ఎవరినో ఒకరిని మెడికల్ షాప్ రారా అంటే వాడు ఏం ఫీల్ అవుతాడు అంటే, నాకు వాడు బైపాస్ సర్జరీ చేసినట్టు ఫీల్ అవుతాడు వాడు. ఆ రోజు నీ ఎంబడి నేను మెడికల్ షాప్కి రాలేదా అంటాడు. అంటే ఈ ప్రపంచంలో అతి దరిద్రమైన పని ఏంటి అంటే, మనకు తెలిసిన బంధువుల వల్ల సహాయాన్ని పొందడం, కష్టం అనుభవించడం బెస్ట్, దానికంటే కష్టం అనుభవించడం బెస్ట్. అందుకని నేను నా భార్యకి, నా భార్య నాకు, మేమిద్దరం మా పాపకి, మాకు మేమే, మా ముగ్గురులో మేమే, అంతే తప్ప మేము వేరే వాళ్ళ సహాయ సహకారాలు అవసరం అనుకుంటే మా పని వాళ్ళ సహాయాన్ని తీసుకుంటాం తప్ప బంధువుల సహాయానికి పోము.